ఉదయగిరి డిపోలో నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రతి సోమవారం ఉదయగిరి డిపో నుంచి సిద్దేశ్వరం భైరవకోన పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. సర్వీసును ప్రారంభించిన అనంతరం సాధారణ ప్రయాణికుడిగా బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా డ్రైవర్ సీట్లో కూర్చొని స్వయంగా బస్సును నడపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌలభ్యం కోసం 250 రూపాయల టికెట్ ద్వారా సిద్దేశ్వరం భైరవకోన దర్శనం చేయించడంతో పాటు తిరిగి గమ్యస్థానానికి చేరుకునేలా బస్సు సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ కార్యక్రమంలో డిపో మేనేజర్, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అట్టన్నా పో ఈరోజు మనం ఇక్కడ ఉదయగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉన్నాము. డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారికి, అలాగే మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు గారికి, డిస్ట్రిక్ట్ బీజేపీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారికి కానీ, మన బీజేపీ వంశీధర్ రెడ్డి గారికి, అలాగే మన రమేష్ కానీ, మన బీజేపీ నాయకులందరికీ కూడా, దయచేసి ఏమనుకోమాకండి ఎవరు, బీజేపీ నాయకులందరికీ కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు మన రియాజ్ భాయ్ కానీ, మన భయన్న గారు కానీ, ఇది ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడి నుంచి ఒక బస్ సర్వీస్ మనం సిద్ధేశ్వరం గుడికి ప్రతి సోమవారం రోజుకి 3 టైమ్స్ కదండి, ఒక రౌండ్ ట్రిప్ కి మనం ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. శివరాత్రి వస్తా ఉంది మనకు. సిద్ధేశ్వరం టెంపుల్ రాబోయే రోజుల్లో మనం ఆ టెంపుల్ డెవలప్ చేసి టూరిజం ప్రాంతంగా దాన్ని అభివృద్ధి చేయాలని అడుగులు వేస్తా ఉన్నాం. ఒక్కొక్కటి ప్రపోజల్స్ రెడీ చేస్తా ఉన్నాం. దానికి రోడ్ వర్క్ కూడా ఈ రోజున నిన్న క్లీన్ చేయించి దాని భక్తులు కూడా ఇబ్బంది కలగకుండా సిద్ధేశ్వరం టెంపుల్ దగ్గర అన్ని సదుపాయాలు చేసేదానికి మనం నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన అధికారులు కూడా రేపు పొద్దున శివరాత్రి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా ఉన్నారు. డిపో ఇక్కడ డిపో అవ్వచ్చు, లేకపోతే మన వింజమూరు కానీ అన్ని ఏరియాల్లో, అన్ని టౌన్లో కూడా బస్ రిక్వెస్ట్లు చాలా రావడం జరిగింది. మనకు ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో కూడా స్టూడెంట్స్కి బస్సులు కానీ, లేకపోతే కొన్ని చోట్ల అసలు బస్సులు తిరగని పరిస్థితి ఉంటే చాలా సర్వీసులు మనం రీస్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారి ఇబ్బందులు చెప్తానే ఉన్నారు. విలేజ్లకు పోయినప్పుడు, మండలాలకు పోయినప్పుడు కానీ వారి బాధ పట్టించుకున్న వాళ్ళు లేరు. గత 5 ఏళ్లుగా కూడా మనం దాదాపుగా 8 నెలలుగా మనకు వచ్చిన రిక్వెస్ట్లు అన్నీ కూడా మన డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మన కావలి డిపో మేనేజర్ కానీ, నెల్లూరు డిపో మేనేజర్ కానీ, వాళ్ళు నాయకత్వం కానీ, అధికారులు కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మన ఆర్టీసీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మనకు లక్కీగా సురేష్ రెడ్డి గారు మన జిల్లా నుంచే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నందువల్ల ఇంకా మరికొంత సర్వీసెస్ మనం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకి, సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ బస్ సర్వీస్ గురించి కూడా ఆయన కూడా ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది. అలాగే బీజేపీ నాయకత్వానికి అన్నిటికి కూడా, అలాగే మేము అన్ని పార్టీల కూటమిగా ఇంకా ఎన్నో సమస్యలు మన ముందుకు వస్తా ఉన్నాయి. అన్ని సాల్వ్ చేసుకుంటా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొన్ని సర్వీసులు సార్ ఉదయగిరికి రావాల్సిన